దేశాన్నేలే పాలకుడికి ఉండాల్సిన లక్షణాలు చెప్పిన భీష్ముడు. భాగ్యశాలి ప్రజలు ఎవరు? ఇటువంటి ధర్మపాల రాజులు ఉన్న రాజ్యంలో నివసించేవారు నిజంగా అదృష్టవంతులు. రాజు ప్రవర్తన ఎలా ఉండాలంటే, రాజు ధార్మికుడై, దయగలవాడై, తెలివిగలవాడై, పరాక్రమవంతుడై ఉండాలి. పాలనలో రాజు స్వప్రయోజనం కంటే ప్రజల సంక్షేమాన్ని ముఖ్యంగా చూడాలి. సలహాదారుల నియామకం. రాజుకు 8 మంది సలహాదారులు అవసరం. 4 వేదవేత్త బ్రాహ్మణులు, 3 నైపుణ్యం గల శూద్రులు, 1 వృద్ధుడైన సూతుడు. న్యాయపాలన విధానం. ఏ తీర్పుకైనా ముందుగా సాక్షులు విచారణ చేయాలి. నేరానికి తగిన శిక్ష విధించాలి. పుకార్ల ఆధారంగా శిక్ష విధించరాదు. ధనవంతులకు జరిమానా, ఇతరులకు శారీరక శిక్షలు. రాజ్య రక్షణ మరియు నైపుణ్యం. రాజ్యానికి కోటలు, ఆయుధశాలలు ఉండాలి. యుద్ధ విజ్ఞానం ఉన్న వ్యక్తిని మాత్రమే సైనికుడిగా నియమించాలి. నగరాభివృద్ధి మరియు జీవన విధానం. విశాలమైన ఇల్లు, బ్రాహ్మణ సంకీర్తనలు ఉండాలి. చేతి వృత్తులకు ప్రోత్సాహం ఉండాలి. నీటి వనరుల ఏర్పాటు ఉండాలి. బలహీన వర్గాలకు రక్షణ, అనాథలు, వృద్ధులు, వికలాంగులకు సంరక్షణ కల్పించాలి. సన్యాసులకు గౌరవం ఇవ్వాలి. ధర్మ, ప్రజాస్వామ్యం. ప్రజల నుండి పన్నులు సాధ్యమైనంత న్యాయంగా వసూలు చేయాలి. అభివృద్ధి జరిగినప్పుడు పన్నులు తగ్గించాలి. ప్రజల అభిప్రాయాల కోసం గూఢచారుల వ్యవస్థ వినియోగించాలి. తప్పు చేస్తే శిక్ష. ఎవరైనా తప్పు చేస్తే తన కొడుకైనా సరే శిక్ష విధించాలి. మద్యపాన గృహాలు, వ్యభిచారం, దొంగతనాన్ని నిరోధించాలి. ప్రకృతి, ధర్మం పరిరక్షణ. పండ్ల చెట్లను నరకరాదు. బ్రాహ్మణులను అవమానించరాదు. రాజు ధర్మం పాటిస్తే వర్షాలు సకాలంలో పడతాయి. ఈ విధంగా భీష్ముడు చెప్పిన మార్గదర్శకాలు ఇవాల్టి సమకాలిక పాలనకు ఆదర్శంగా నిలుస్తాయి.